సింహరాశి వారికి ఈ నవరాత్రుల్లో చివరి రోజు అంటే అక్టోబర్ 12వ తారీఖు దసరా రోజున ఈ చెట్టు దగ్గర వీరికి ఈ యొక్క అద్భుతం జరగనుంది. ఈ చెట్టుని తాకినా, ఈ చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించినా ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు డబ్బు కలిసి వస్తూనే ఉంటుంది. అయితే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి అయినటువంటిది. ఇది రాశి చక్రంలో ఐదవ రాశి అయినటువంటిది సింహరాశి. అలానే ఈ రాశి యొక్క పాదాలు వచ్చి నాలుగో పాదం పూర్వ ఫాల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రం 4వ పాదం, ఇక ఉత్తర ఫాల్గుని 1వ పాదాలు. ఈ రాశులు జన్మించిన వారిని సింహరాశి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహరాశి వారు 12వ తారీఖు అక్టోబర్ 12వ తారీఖు రోజున ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పూజ చేస్తే చాలు, ఇక అంతులేని ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతుంది. ఇక సింహరాశిని పరిశీలించినట్లు అయితే గనక మీ రాశికి 2వ మరియు 11వ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 12వ తేదీన ఉచ్చు రాశి అయినటువంటి కన్యా రాశి నుంచి తులారాశిలోకి మారతాడు. తిరిగి 29వ తేదీ నుండి వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఇది 2వ మరియు 3వ స్థానాల్లో సంచారం చేస్తుంది. ఆర్థిక విషయాలు అన్నీ కూడా మీకు సన్నిహితులతో సంబంధాలు, కమ్యూనికేషన్ వంటి అంశాలు ప్రాముఖ్యత సంతరించుతూ ఉంటాయి. ఇక ఈ యొక్క సింహరాశి వారి యొక్క శుక్రుడు ఏ విధంగా వీరికి ఉంటుంది అంటే, శుక్ర గ్రహం అనేది వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే మీ యొక్క రాశికి 3వ మరియు 10వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల 13వ తేదీ తర్వాత అంటే 13వ తేదీ రోజున సొంత రాశి అయినటువంటి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారుతాడు. ఇక శుక్రుడు 3వ మరియు 4వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇది కుటుంబం మరియు స్నేహితులతో సంబంధాలు, ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు తీసుకొస్తుంది. ఇక సూర్యుడు అయితే వీరికి సూర్యుడి యొక్క అనుగ్రహం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ యొక్క సింహరాశి వారికి మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల 17వ తేదీ వరకు కన్యా రాశిలో కొనసాగి ఆ తర్వాత నీచరాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ యొక్క 2వ మరియు 3వ స్థానాల్లో ఉంటుంది. ఆర్థికంగా మీరు చైతన్యంగా ఉండవచ్చు. అలాగే మీరు మీ యొక్క సన్నిహిత బంధువులతో సంబంధాలను బలపరుచుకోవచ్చు. ఇక సింహరాశి వారికి కుజుడు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, మీ రాశికి 4వ మరియు 9వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 20వ తేదీ వరకు మిథున రాశిలో కొనసాగి ఆ తరువాత నీచరాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ యొక్క 11వ మరియు 12వ స్థానాల్లో ప్రభావం చూపుతుంది. మిత్రులతో సంబంధాలు, అలానే లాభాల విషయంలో మంచి అవకాశాలు ఉండవచ్చు. కానీ వ్యాయామాలు పెరుగుతాయి. కొంత ఒత్తిడి లేదా ఆందోళన మీకు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలానే మీకు గురువు మీ యొక్క రాశికి 5వ మరియు 8వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు సంచారం ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో 10వ స్థానంలో ఉంటుంది. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు పురోగతి సాధించవచ్చు. కొత్త అవకాశాలు రానున్నాయి. అలాగే మీకు పదవిలో మంచి అవకాశం లేదా గౌరవం అనేది పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే మీ రాశికి 6వ మరియు 7వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కుంభరాశిలో మీకు 7వ స్థానంలో కొనసాగుతాడు. ఇది సంబంధాలను లేదా భాగస్వామ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు. అలానే వివాహం లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత ఒత్తిడి లేదా జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. అలానే మీకు 8వ స్థానంలో మీన రాశిలో కొనసాగుతుంది. ఇది రహస్యాలు, మార్పులు, అంతర్గత విషయాలకు సంబంధించి ఉంటుంది. మీ యొక్క అంతర్గత విషయాలపైన ప్రభావితం కావచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2వ స్థానంలో కన్యా రాశిలో కొనసాగుతాడు. ఇది ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఖర్చులు అలానే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త అవసరమని చెప్పుకోవచ్చు. ఈ నెల మీ యొక్క సింహరాశి వారికి వృత్తిపరంగా ఎలా ఉంది అంటే 12వ తారీఖు నుండి మీకు మంచి సమయం ఉండబోతుంది. కెరియర్ పరంగా మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. అయితే ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా మీకు మంచి సమయం లభిస్తుంది. మీరు ఉద్యోగంలో కొన్ని మార్పులు లేదా పెరుగుదల చూస్తూ ఉంటారు. మీపై అధికారుల సహోద్యోగులతో కొన్ని
అంటే అపార్థాలు కూడా చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా మొదట 2 వారాల్లో ఎక్కువ మాట్లాడకపోవటం లేదా వారితో ఎక్కువగా వాదించకపోవటం మంచిది అని చెప్పుకోవచ్చు. అదనపు బాధ్యతలు తీసుకోవటం కూడా సరికాదు అని చెప్పుకోవచ్చు. అలానే అనవసరమైన పని భారం లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత 3వ వారం నుంచి మంచి సమయం అనేది కలిసి రానుంది. ఆర్థికంగా చూసుకున్నట్లు అయితే 12వ తారీఖు నుండి ఈ నెల ఆర్థికంగా మీకు సరియైన సమయం లభిస్తుంది. ఆదాయం అనేది ప్రవాహం ఊహించని లాభాలు కూడా సూచిస్తాయి. మీ యొక్క పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి. ఆర్థిక సమయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని పొందవచ్చు. అంతేకాదు స్థిరాస్తులు లేదా పెట్టుబడుల కారణంగా ప్రథమార్థంలో ఆర్థిక లాభాలను చూస్తారు. అంతేకాదు ద్వితీయార్థంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వీరి కుటుంబ విషయానికి వస్తే గనక కుటుంబ పరంగా ఈ నెల 3వ వారం నుంచి మీకు సరైన సమయం లభిస్తుంది. మీరు కఠినంగా మాట్లాడటం లేదా నిర్లక్ష్యం చేయటం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ కుటుంబ సమస్యలు మరియు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఎలాంటి సూచనలు ఇవ్వద్దు. ఎందుకంటే వారు మీ యొక్క మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ తోబుట్టు కారణంగా ఆర్థికంగా కానీ లేదా భూ సంబంధాల వ్యవహారాల్లో కానీ అనుకొని లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా సింహరాశి వారు ఈ యొక్క అక్టోబర్ 12వ తారీఖు దసరా రోజున జమ్మి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా దీపాన్ని వెలిగిస్తే గనక మీకు అనుకోని అదృష్టాలు ఐశ్వర్యాలు లభిస్తాయి. మీరు కోట్లు సంపాదించే స్థాయికి వెళ్ళగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఏ పని చేసినా అద్భుతమైన విజయాలకి దారి తీస్తుంది. అంతేకాదు మీ విజయాన్ని చూసి మీ ఇరుగు పొరుగు వారు కూడా తట్టుకోలేనంత గొప్పగా ఎదుగుతారు. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి అక్టోబర్ 11వ తారీఖున ఎలా ఉంది, 12వ తారీఖు రోజున ఏ విధంగా చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.